అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువుల రక్తం చెందిన ప్రతిసారి సరిహద్దుల అవతల నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా దీపు చంద్రదాస్ అనే హిందూ వ్యక్తిని అతి దారుణంగా గుంపుగా చేరి కొట్టి చంపటం యావత్ దేశాన్ని ఆగ్రహానికి గురిచేసింది. దీనికి నిరసనగా భారత రాజధాని ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ఒక రణరంగాన్నే తలపించింది. స్క్రీన్ మీద దృశ్యాలు మీరు చూస్తున్నారు. దీపుదాస్ హత్యకు నిరసనగా హిందూ సంఘాలు చలో హైకమిషన్ పిలుపునివ్వడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాయబార కార్యాలయం వైపు దూసుకొస్తున్న ఆందోళనకారులను పోలీసులు బ్యారికేడ్స్తో అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందువుల రక్షణే లక్ష్యంగా భారీ ఎత్తున నినాదాలు మిన్నంటాయి. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం దగ్గర అక్కడికి విహెచ్పి కార్యకర్తలు హిందూ సంఘాలు అన్నీ కూడా చేరుకుని బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల మీద దాడికి నిరసనగా హిందువుల రక్షణ కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. బ్యారికేడ్స్ తోసేసి హైకమిషన్ కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఒక హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అక్కడ ఉన్న పోలీసులు కావచ్చు, బలగాలు కావచ్చు, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండడంతో లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ హైకమిషన్ కార్యాలయాన్ని ముట్టడించాల్సిందే, హిందువుల్ని చాలా దారుణంగా కొడుతున్నారు, చాలా దారుణంగా దాడి చేసి చంపుతున్నారు, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము నిరసన తెలియజేయాల్సిందే, మా నిరసన సెగ అక్కడి ప్రభుత్వానికి తెలియాలన్నటువంటి ఉద్దేశంతో హిందువులు పెద్ద సంఖ్యలో వేలాదిగా హైకమిషన్ కార్యాలయం దగ్గరికి చేరుకుని ఆందోళన చేస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సామాజిక కార్యకర్త ఉస్మాన్ హైదీ హత్య తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ ఘటనను సాకుగా చూపి అక్కడ భారత వ్యతిరేక సెంటిమెంట్ను రెచ్చగొట్టారు. ఇదే క్రమంలో దీపు చంద్రదాస్ను లక్ష్యంగా చేసుకుని లించింగ్కు పాల్పడటం రెండు దేశాల మధ్య దౌత్యపరంగా పెద్ద చిచ్చు పెట్టినటువంటి పరిస్థితి. ఈ ఉద్రిక్తతల ప్రభావం దౌత్య కార్యాలయాలపై స్పష్టంగా కనిపించింది. భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ హైకమిషన్ తన వీసా సేవలను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. గడిచిన కొన్ని వారాల్లో రెండోసారి భారత హైకమిషనర్ను బంగ్లాదేశ్ ప్రభుత్వం పిలిపించి వివరణ కోరటం దౌత్యపరంగా తీవ్రమైనటువంటి చర్యగా భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే భారతదేశం మీద బంగ్లాదేశ్లో ద్వేషాన్ని నింపుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధాని మీద, ఇక్కడ ఉన్నటువంటి పాలకుల మీద, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద, అలాగే హిందువుల మీద, హిందువులు అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల మీద పెద్ద ఎత్తున వాళ్ళు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఒక హిందువుని చాలా దారుణంగా కొట్టినటువంటి పరిస్థితి ఉంది, చంపినటువంటి పరిస్థితి ఉంది. బాధాకరమైన విషయం అంటే మత ఘర్షణలు ఏ విధంగా రాజుకుంటే ఏ స్థాయికి పోతాయన్నది కూడా ఇక్కడ కనిపిస్తోంది బంగ్లాదేశ్లో. ముఖ్యంగా అక్కడ బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే సామాజిక కార్యకర్త హైదీ ఉన్నాడో అతను ప్రసంగాల్లో భారత్కు వ్యతిరేకమైనటువంటి ప్రసంగాలు చేశాడు. హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేశాడు. హిందువుల పట్ల విషాన్ని నూరిపోసినటువంటి ప్రసంగాలు ఉన్నాయి. ఎప్పుడైతే అతను కాల్పుల్లో చనిపోయాడో అప్పటి నుంచి కూడా భారత్ మీద ఈ రకమైనటువంటి ద్వేషభావంతో అక్కడ పరిస్థితుల్ని రెచ్చగొట్టి కొంతమంది ఈ విధంగా మతపరమైనటువంటి ఘర్షణలకు కారణమయ్యారు, హిందువుల్ని టార్గెట్ చేశారు. కాబట్టే ఈరోజు ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం దగ్గర ఇంత ఉద్రిక్తతకు కారణమైపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఇంకా హై టెన్షన్ కొనసాగుతూనే ఉంది. మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున అక్కడ హిందూ సంఘాలు, విహెచ్పి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు, ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అక్కడ పరిస్థితి అంతకంతకు పెరిగిపోతుండడంతో ఆ ఘర్షణ ఎక్కడ అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరుగుతాయని చెప్పి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరించి పరిస్థితిని కంట్రోల్ చేసే సిచ్యువేషన్ చేస్తూ ఉన్నారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు.